నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆ పరమశివుడికి ఎంతో విశేషమైన పూజా వీడియోతో వచ్చానండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం రోజున పూజ ఎలా చేయాలి, ఇంతకీ ఈ ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వచ్చింది, 15వ తేదీన వచ్చిందా 16వ తేదీన వచ్చిందా, అసలు ఆరుద్ర నక్షత్ర సమయాలు ఏమిటి, ఈ నక్షత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, మనం ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, అసలు పూజ సమయాలు ఏమిటి, ఈ పూజ మనం ఇంట్లో చేసుకోవాలా లేదంటే గుడిలో చేసుకోవాలా, స్వామివారికి అభిషేకం ఎలా చేయాలి, ఏ ఏ ద్రవ్యాలతో చేయాలి, ఒకవేళ మీ దగ్గర స్వామివారి శివలింగం లేకపోయినట్లయితే స్వామివారికి అభిషేకం ఎలా చేయాలి, ఈ రోజు స్వామివారికి పూజ చేయడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా వివరంగా చెప్పబోతున్నానండి. ప్రతి చిన్న విషయం కూడా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ పద్ధతిలో చెప్తాను. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది, అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి విషయం కూడా మీకు తెలుస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషం అండి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజే శివయ్యకి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరుగుతుందండి. మహాశివరాత్రి, మాస శివరాత్రి, సోమవారాలు, కార్తీక మాసం వీటన్నింటికన్నా ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున గనక ఆ స్వామివారికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోయి కోటి రెట్ల పుణ్యం కలుగుతుందండి. అయితే ఎందుకు ఆరుద్ర నక్షత్రానికి ఇంత ప్రత్యేకత అంటే, మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం శివయ్య జన్మ నక్షత్రం అండి. అందుకనే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన రోజున స్వామివారికి పూజ చేసిన, అభిషేకం చేసిన ఆ పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది. పైగా ఆ స్వామివారికి ఇష్టమైన రోజే ఈ ఆరుద్ర నక్షత్రం రావడం చాలా విశేషం అండి. అయితే ఆ రోజు ఎప్పుడు వచ్చింది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ ఆరుద్ర నక్షత్రాన్ని ఆర్ద్ర నక్షత్రం అని కూడా అంటారండి. ఇప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో ఎప్పుడు వచ్చింది, నక్షత్ర సమయాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది అనేది మనకి క్యాలెండర్లో ఉంటుందండి. అయితే అది ఎలా చూసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 2024 డిసెంబర్ నెలలో ఆరుద్ర నక్షత్రానికి ముందు మనం మృగశిర నక్షత్రం వస్తుందండి. ఈ మృగశిర నక్షత్రం అయిన తర్వాత మనకి ఆరుద్ర నక్షత్రం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, క్యాలెండర్లో తిథులకి సంబంధించిన సమయాలు, నక్షత్రాలకు సంబంధించిన సమయాలు అన్నీ కూడా ప్రారంభ సమయాలు అయితే కాదండి. ఆ తిథులు, నక్షత్రాలు ఎప్పుడు ముగుస్తాయో ఆ సమయాలు మాత్రమే మనకి క్యాలెండర్లో ఇస్తారు. ఒక తిథి కానీ నక్షత్రం కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని తెలుసుకోవాలనంటే ముందు వచ్చే తిథి నక్షత్రం ముగింపు సమయం చూసుకోవాలండి. అక్కడి నుంచే మనకి ఆ తర్వాత వచ్చే తిథులు, నక్షత్రాలు అనేవి స్టార్ట్ అవుతాయి. తెలియని వారికి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉండొచ్చు, అందుకని ఇక్కడ నేను క్యాలెండర్ చూపిస్తూ ప్రతిదీ కూడా మీకు చెప్తాను. మనకి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది తిథి కాదు, నక్షత్రం. తిథులు వేరు, నక్షత్రాలు వేరు. మనకి ఇక్కడ ఆరుద్ర నక్షత్రం టైమింగ్స్ కావాలి కాబట్టి ఆరుద్ర నక్షత్రానికి ముందు వచ్చే మృగశిర నక్షత్రం మనకి 15వ తేదీన తెల్లవారుజామున 3:28 మృగశిర నక్షత్రం అనేది ముగుస్తుందండి. తర్వాత నుండి మనకి ఆరుద్ర నక్షత్రం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ తెల్లవారుజామున అంటే ఆ రోజు తెల్లవారుజామున కాదండి, నెక్స్ట్ డే వచ్చే తెల్లవారుజామున అని అర్థం. అంటే మనకి మృగశిర నక్షత్రం అనేది 15వ తేదీన తెల్లవారుజామున ముగియదండి, నెక్స్ట్ డే వచ్చే తెల్లవారుజామున అని అర్థం. కాబట్టి 16వ తేదీన తెల్లవారుజామున 3:28 ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి మనకి ఆరుద్ర నక్షత్రం అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఆరుద్ర నక్షత్రం అనేది 2024 డిసెంబర్ 16వ తేదీన తెల్లవారుజామున 3:29 ప్రారంభమై డిసెంబర్ 17వ తేదీన మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఉంటుందండి. అంటే 16వ తేదీన రోజంతా కూడా మనకి ఈ ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుందండి. 15వ తేదీన లేదు, 17వ తేదీన లేదు. ఎవరైనా ఉందని చెప్తే మాత్రం అసలు నమ్మకండి. ఇవే పర్ఫెక్ట్ అయిన సమయాలండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆరుద్ర నక్షత్ర సమయాల కోసం అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడైతే స్వామివారికి పూజ ఎలా చేయాలి, పూజ టైమింగ్స్ ఏమిటి అనేవన్నీ తెలుసుకుందాం. ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం, ఇష్టమైన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ రెండు ఒకే రోజు కలిసి వచ్చిన రోజు చాలా విశేషం అండి. అందుకని ఈ రోజున ఆ స్వామివారిని పూజించండి, ఆ స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి.
శివయ్యకి చేసే ఈ పూజ మీరు మీ పూజా మందిరంలోనే చక్కగా చేసుకోవచ్చండి. పీఠం ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ మీకు అన్నీ అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ పీఠం వేసి చూపిస్తున్నాను. ముందుగా మీ పూజా మందిరంలో ఉన్నటువంటి శివ పార్వతుల ఫోటోని శుభ్రంగా తుడిచి చందనం కుంకుమలతో బొట్లవు పెట్టి అలాగే పూజా మందిరాన్ని కూడా ముందు రోజే శుభ్రపరచుకొని ఉంచుకోండి. పూజకి కావాల్సినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ పూజ 16వ తేదీన తెల్లవారుజామున చేస్తాం కాబట్టి అందుకని అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటే శివయ్యకి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే పూజకి ఏమేమి కావాలనేది ఈ వీడియో అయ్యేలోపు మీకే తెలిసిపోతుంది. ఇంకా శివ పార్వతుల పటానికి రుద్రాక్ష మాలలతో పువ్వుల మాలలతో అందంగా అలంకరించండి. మీ దగ్గరున్న దీపపు కుందులు పూజలో పెట్టుకోండి. అయితే నా దగ్గర ఇలా కొబ్బరికాయ దీపాలు అయితే ఉన్నాయండి, అవి అయితే నేను పెట్టుకుంటున్నాను. వీటి ప్లేస్లో మీరు ఏ కుందులైనా సరే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని ఈ విధంగా పూజలో పెట్టుకుంటున్నాను. అయితే శివలింగం పెట్టుకునేవారు పెద్ద ప్లేట్లో కానీ లేదంటే ఒక పెద్ద పళ్ళెంలో కానీ పెట్టుకోండి. ఎందుకంటే స్వామివారికి అభిషేకాలు చేస్తాం కదా. అయితే మా దగ్గర శివలింగం లేదండి, మరి మేము ఎలా అభిషేకం చేసుకోవాలని అంటే మీరు ఒక రుద్రాక్షని తెచ్చుకోండి. ఆ రుద్రాక్షనే స్వామివారిగా భావించి మీరు ఆ రుద్రాక్షకే మీరు అభిషేకాలు అనేవి చేసుకోవచ్చండి. అలా చేసినా సరే ఆ స్వామివారికి అభిషేకం చేసినట్లుగా అవుతుంది. లేదంటే ఒక విభూది ఉండనైనా సరే తెచ్చుకొని మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చండి. లేదా మీరు తయారు చేసుకోగలుగుతామని అనుకుంటే పిండితో కానీ పసుపుతో కానీ మట్టితో కానీ శివలింగాన్ని తయారు చేసి మీరు పూజలో పెట్టుకొని అభిషేకాలు అనేవి చేసుకోవచ్చు. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ శివలింగాలపైన నేరుగా అభిషేకం అయితే చేయడానికి అయితే కుదరదండి. మీరు తీసుకున్న ద్రవ్యాలని ఆకుతో కానీ పువ్వుతో కానీ మీరు తయారు చేసుకున్న శివలింగాలపైన చిలకరించాలండి. ఈ విధంగా చేసినా సరే అభిషేకం చేసినట్లు అవుతుంది. లేదంటే మీరు తీసుకున్న స్వామి అమ్మవార్ల చిత్రపటం పైనే అభిషేక ద్రవ్యాలన్నీ కూడా ఆకుతో కానీ పువ్వుతో కానీ చిలకరించవచ్చండి. ఈ విధంగా అయినా సరే స్వామివారికి అభిషేకం చేస్తున్నట్లుగా అవుతుంది. మాకు శివయ్యకి అభిషేకం చేసినటువంటి సంపూర్ణ ఫలితం మాకు దక్కాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇంట్లో శివలింగం తెచ్చుకొని అభిషేకం చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు గుడికి వెళ్ళైనా సరే అక్కడున్న స్వామివారికి మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి పూజ అలాగే అభిషేకం ఏ సమయంలో చేయాలని అంటే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో శివయ్యకి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుందండి. అయితే మనకి బ్రహ్మముహూర్తం అనేది ఇంచుమించు తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 లోపు ఉంటుందండి. మీరు ఆ సమయంలో స్వామివారికి అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ శివయ్యకి అత్యంత ప్రియమైన వారు కుమారస్వామి వారండి. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే బ్రహ్మముహూర్తంలో స్వామివారికి అభిషేకం చేస్తారో వారు కూడా ఆ శివయ్యకి ప్రియమైన వారు అవుతారండి. మనకి పురాణాలు చెప్తున్నాయండి. అందుకని ఈ రోజు ఒక్కరోజైనా సరే తప్పకుండా బ్రహ్మముహూర్తంలో ఆ స్వామివారికి అభిషేకం చేసుకొని పూజ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల తెల్లవారుజామునే లేవలేకపోతే ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపైనా సరే స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి. ఒకవేళ మీరు గుడిలో ఉన్న స్వామివారికి అభిషేకం చేసుకోవాలన్నా సరే ఉదయం 8 గంటల లోపైనా సరే మీరు గుడికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఒకవేళ ఉదయం వేళల్లో మాకు స్వామివారికి అభిషేకం చేయడానికి కుదరలేదండి అని అనుకునేవారు సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. సాయంత్రం 4:37 నుండి 5:29 లోపు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో అయినా సరే మీరు చేసుకోవచ్చు. అయితే వీటన్నింటికన్నా బ్రహ్మముహూర్తంలో చేసిన పూజకే ఎక్కువ ఫలితం అయితే ఉంటుందండి. మిగిలిన వాటికి ఉండవా అంటే ఉంటాయండి, మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ముందుగా మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడికి పూజనైతే చేయాలి కదండి. అందుకని నేను ఇక్కడ వినాయకుడికి పూజ చేసుకొని నైవేద్యం నివేదన చేసి నీరాజనం సమర్పిస్తున్నాను. ఆ తర్వాత శివయ్య పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి ఆ స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారికి అభిషేకం అనేది స్టార్ట్ చేయండి. ముందుగా అయితే స్వామివారికి శుద్ధ జలంతో అభిషేకం అయితే చేయాలండి. మీ దగ్గర గంగా జలం అది ఉంటే దాన్ని వాడండి. లేదు అంటే మంచినీళ్ళు ఉంటాయి కదండి, ఆ మంచినీటితో అయినా సరే స్వామివారికి అభిషేకం చేయండి. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5ంటిని పంచామృతాలని అంటారండి. ఇవన్నీ కూడా మీరు విడివిడిగా స్వామివారికి అభిషేకం చేయొచ్చు. లేదంటే ఇవన్నీ కూడా ఒకే బౌల్లో కలుపుకొని అయినా సరే మీరు స్వామివారికి అభిషేకం అనేది చేయొచ్చు. విడివిడిగా
విధిగా చేసినట్లయితే ఒక్కొక్క అభిషేక ద్రవ్యం తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేసి మళ్ళీ మిగిలిన ద్రవ్యాలన్నీ కూడా మీరు అభిషేకం చేయాల్సి ఉంటుందండి. మధ్య మధ్యలో మాత్రం శుద్ధ జలంతో అభిషేకం అనేది చేయాలి. నేను అప్పుడప్పుడు అభిషేకం చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు అభిషేకం ఏ ద్రవ్యాలతో చేయాలి, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ అభిషేకం అయితే చేసుకోండి. పంచామృతాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ముందుగా ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. అదే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే బలము, ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజవృద్ధి కలుగుతుంది. చక్కెరతో అభిషేకం చేస్తే అంటే పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగుతుంది. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసినటువంటి ఈ ద్రవ్యాన్ని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలండి. ఒకవేళ మిగిలిపోతే మాత్రం ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదా చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఇంకా మీరు మిగిలిన జలాలతో కూడా అభిషేకం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. అవేంటో ఇప్పుడు చెప్తాను. గరిక ఉంచినటువంటి నీటితో అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందుతారు. అదే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశిస్తుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. మారేడు బిల్వదళం ఉంచినటువంటి నీటితో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. పుష్పాలు ఉంచినటువంటి నీటితో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. రుద్రాక్షలు ఉంచినటువంటి జలంతో అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. భస్మాభిషేకం చేస్తే మహాపాపాలు నశిస్తాయండి. గంగాజలంతో అభిషేకం చేస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారం ఉంచినటువంటి నీటితో అభిషేకం చేస్తే ఘోర దరిద్రములు నశిస్తాయి. అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. దీర్ఘాయువు లభిస్తుంది. ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం లభిస్తుందండి. ఇంకా ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రుహానిని హరింపజేస్తుంది. నేరేడు పండ్లు రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య సిద్ధి లభిస్తుంది. కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం లభిస్తుంది. నవరత్నాలు ఉంచినటువంటి నీటితో అభిషేకం చేస్తే ధాన్యము, గృహ, గోవృద్ధిని కలిగిస్తుంది. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి. పసుపు, కుంకుమ కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం అవుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. శుద్ధ జలంతో అభిషేకం చేస్తే మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళా తిరిగి పొందుతారు. వీటన్నింటికన్నా విభూతితో అభిషేకం చేస్తే గనక 1,000,000 రెట్లు ఫలితం లభిస్తుందండి. వీటిలో దేంతో అయినా సరే మీరు స్వామివారికి అభిషేకం చేయొచ్చండి. చెంబుడు నీటితో అభిషేకం చేస్తేనే ఆ స్వామివారు ఎంతగానో పరవశించిపోతారు. అలాంటిది ఈ ద్రవ్యాలన్నిటితో స్వామివారికి అభిషేకం చేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. సకల పాపాలు తొలగిపోతాయి. ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. తర్వాత స్వామివారి శివలింగాన్ని శుద్ధి చేసుకొని పూజ కోసం సిద్ధం చేసుకోండి. ఈ అభిషేకం చేసిన ద్రవ్యాలన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేయండి. అయితే ఈ అభిషేకం ఇంట్లో ఉన్న ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు ఎవరైనా సరే చేయొచ్చండి. ఇంట్లో ఉన్న వారందరూ చేస్తే ఇంకా మంచిదండి. ఈరోజు ఆడవారికి కుదరకపోయినట్లయితే మీ ఇంట్లో ఉన్న మగవారి చేత అయినా సరే స్వామివారికి అభిషేకం అయితే చేయించండి. ఈ రోజుని అస్సలు వదిలిపెట్టకండి. ఒకవేళ మాకు అలా కూడా కుదరదండి అని అనుకుంటే సోమవారాల్లో కానీ మాస శివరాత్రి రోజుల్లో కానీ స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి. మహాశివరాత్రి, కార్తీక మాసం నెల రోజులు ఎంతటి విశేషమైన రోజులో అంతే విశేషమైనదండి ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజు కూడా. కార్తీక మాసం నెల రోజులు పూజ చేస్తే ఎంతటి ఫలితం దక్కుతుందో ఈ ఒక్కరోజు పూజ చేయడం వలన అంత ఫలితాన్ని అయితే పొందుతారు. అందుకని తప్పనిసరిగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారికి ప్రియభక్తులు అవ్వండి. ఇంకా ఇక్కడ నేను స్వామివారిని ఈ విధంగా పెట్టుకొని రుద్రాక్ష మాలలతో అందంగా అలంకరించానండి. ఇప్పుడు స్వామివారి దగ్గర ఒక దీపం అయితే పెట్టుకోవాలి. అది వచ్చేసి నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపం అండి. ఈ కొబ్బరికాయ దీపం పెట్టడం వలన మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అందుకనే ఈ రోజున కొబ్బరికాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఈ దీపం ఎలా పెట్టాలంటే ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసుకోవాలండి. ఈ బియ్యం పైన ఇప్పుడు కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి. అయితే కొబ్బరికాయని ముందుగా మనం 2
ముక్కలు చేయాలండి. ఆ 2 ముక్కల్లో ఏ ఏ కొబ్బరిని వాడాలి అంటే ఇలా ఒక చిప్పకి బ్యాక్ సైడ్ పీచు ఉంటుంది కదండి, దాన్ని తీసేస్తే ఇలా 3 కొళ్ళు అయితే ఉంటాయి. ఆ చిప్పను మాత్రమే మనం దీపానికి వాడాలి. మిగిలిన కొబ్బరి చిప్పని ఏం చేయాలో చెప్తాను. ముందుగా అయితే ఇలా తీసుకున్న ఈ కొబ్బరి చిప్పకి ఈ విధంగా చందనం కుంకుమలతో స్వామివారి అడ్డనామాలు అయితే వేస్తున్నానండి. ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరికాయని మనం వేసుకున్న బియ్యం పైన పెట్టుకోవాలండి. దీనిలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వేసి 3 ఒత్తులు విడిగా వేసుకోవాలండి. అంటే 2 ఒత్తులు ఒక ఒత్తుగా వేసుకుంటాం కదండి, ఒక జ్యోతిగా. అలా మొత్తం 3 జ్యోతులు వెలిగేటట్టు వేయాలి. ఎందుకంటే ఆ శివయ్య 3 కొన్నుల వాడు కదండి, అందుకని ఇలా 3 జ్యోతులు వెలిగేటట్టు 3 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఈరోజు ఈ కొబ్బరికాయ దీపంతో పాటు రుద్రాక్ష దీపం కానీ, పిండి దీపాలు కానీ, ఉసిరి దీపాలు కానీ, అరటి డొప్పల్లో దీపాలు కానీ ఇలా ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. మీకు ఏది దొరికితే వాటిలో దీపారాధన చేయండి. ఏది పెట్టుకున్నా సరే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. దీంతోపాటు ఇంకా మీరు ఏమైనా సరే కుందుల్లో దీపారాధన చేయాలనుకుంటే అవి కూడా పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దీపాలన్నీ కూడా వెలిగించాలండి. ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ ముందుగా నారికేల దీపాన్ని వెలిగించండి. తర్వాత మీరు ఏవి దీపాలు పెట్టుకుంటారో అవన్నీ కూడా వెలిగించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు ఆ దీపం దగ్గర వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు స్వామివారి అష్టోత్తరాలు, శివ స్తోత్రాలు, శివ పంచాక్షరి స్తోత్రాలు, శివాష్టకం, లింగాష్టకం, బిలవాష్టకం ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ బిలవ దళాలతో కానీ, శంఖం పువ్వులతో కానీ, పారిజాత పుష్పాలతో కానీ, లేదంటే తెల్లటి పువ్వులతో అయినా సరే స్వామివారికి పూజనైతే చేసుకోండి. లేదంటే శ్వేత అక్షంతలతో అయినా సరే పూజ చేసుకోవచ్చు. అయితే ఇవేమీ మేము చదువుకోలేమండి అని అనుకుంటే స్వామివారి నామాలు ఉన్నాయండి, ఎంతో శక్తివంతమైన 8 నామాలు. ఈ నామాలు చదువుకునైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర ఇలాంటి మంత్రాలు చదువుకునైనా సరే మీరు పూజ చేసుకోవచ్చండి. ఇలా పూజ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మీ దగ్గర డమరకం ఉంటే డమరక నాదం కూడా స్వామివారికి వినిపించండి. ఇలా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలండి. పులిహోర కానీ, పరమాన్నం కానీ, చెలివిడి వడపప్పు కానీ ఇలా ఏదైనా సరే స్వామివారికి నైవేద్యం నివేదన చేయండి. అయితే మనం దీపం పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఇంకొక కొబ్బరి చిప్ప అయితే ఉంది కదా, అది కూడా చిన్న చిన్న కొబ్బరి ముక్కలుగా చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం ఇవ్వండి. అలాగే ఈ రోజున తప్పకుండా కొబ్బరికాయనైతే కొట్టండి. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారికి దండం పెట్టుకోండి. మీకు ఏం కావాలో ఆ శివయ్యకి తెలుసు, అన్నీ ఆ స్వామివారి అందిస్తారు. మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. 16వ తేదీన ఉదయం సాయంత్రం వేళల్లో కూడా ఆ స్వామివారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిదేనండి. ఉండాలనుకునేవారు ఉండండి. అలాగే నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ విధంగా ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం పూజ చేయాలండి. అన్ని విషయాలు కూడా చెప్పానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. అన్నీ కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తానండి. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా కొంతైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.